సైడ్ ఇవ్వలేదన్న కోపంతో ఆర్టీసీ బస్సుపై దాడి చేసిందో మూక. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సును రంగారెడ్డి జిల్లా రాచులూరు గేట్ సమీపంలో అడ్డగించిన 100 మంది యువకులు కత్తులు తల్వాళ్లతో దాడి చేశారు. ఆటోలు బైకులపై వచ్చిన వాళ్లంతా ఒక్కసారిగా దాడి చేయడంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో కొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. కత్తులు జమ్మీలు తిప్పుతూ దాడి చేస్తున్న మూకను చూసిన బస్సులో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. ఏం చేయాలో తోచగా అలాగే కింద కూర్చుండిపోయారు. ఓ ప్రయాణికుడు సెల్ ఫోన్ కెమెరాలో వీడియో తీయడంతో ఇదంతా వెలుగు చూసింది. కందుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బైకులు ఆటోలలో జమ్మేలు కత్తులతో ఆర్టీసీ బస్సుపై అమానుషంగా అనుచితంగా మరి ఎలాంటి సంఘటన జరగకుండానే వాళ్ళందరూ కూడా ముక్కుమడిగా ఆర్టీసీ బస్సు పైన దాడి చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా గంజాయి మత్తులో కత్తులు జమ్మెలతో రోడ్డుపైకి వచ్చి ఆర్టీసీ బస్సుపై మరి విపరీతంగా దాడి చేసి మరి ఆర్టీసీ బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీనిని వెంటనే సంబంధిత అధికారులందరూ కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రయాణికులందరూ కూడా కోరడం జరుగుతుంది.